శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ, ఏకాదశులు మొత్తం ఏకాదశులు 24 కదమ్మా? అవును, యాక్చువల్ గా మీకు అది 25 చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరంలో ఒక ఏకాదశి ఎక్స్ట్రా వస్తుంది. అయితే అమ్మ, ఈ 25 అంటున్నారు కదా, అసలు ఏకాదశులు ఆ విశిష్టత ఏమిటి? ఏకాదశులు ఏ ఏకాదశి ఎలా జరుపుకోవాలి, ఎవరు జరుపుకోవాలి, కాస్త వివరంగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. ప్రతి ఒక్కరికి జాతక రీతిగా మనం చూస్తూ ఉంటాం, పూర్వ జన్మ కర్మ ప్రకారం వస్తుంది. సో వాళ్ళ జాతకానికి దాంతో పాటు ఈ పూజలు ఇవి కరెక్ట్ మనం మంచిగా చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఫలితం అంటే ప్రతి ఒక్కరిది జాతక పరిశీలన చేస్తే ఇంకా మంచిగా ఏకాదశి చేయాలనేది అప్పుడు మంచిగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పూర్వ జన్మంలో ఏం పాపం చేశారు అనే దానికి పూర్వ పుణ్యస్థానం జాతకంలో కనిపిస్తుంది. ఇప్పుడు పూర్వ పుణ్యస్థానం ఒకరికి మకర లగ్నం అనుకోండి, వాళ్ళకి పంచమ స్థానం ఏమైతుందంటే శుక్రుడు అవుతాడు. సో అంటే పూర్వ పుణ్యస్థానాధిపతి శుక్రుడు అంటే ఫీమేల్ ఎవరినో అసలు పూర్వ జన్మంలో అంటే లేడీస్ ని ఇబ్బంది పెట్టుంటానో వాళ్ళ శాపం వల్లనో వాళ్ళకి సమస్యలు రావచ్చు. అలా ఉన్నప్పుడు ఈ ఏకాదశిని మొక్కడం వల్ల మంచిగా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ జాతకం తెలుసుకునేటప్పుడు మంచిగా అవుతుంది. ఇప్పుడు సర్పదోషం ఉన్న వాళ్ళ లగ్నంలోంచి అంటే పూర్వ పుణ్యస్థానం ఏంది తెలుసుకుని దాని తర్వాత ఫాలో అవ్వడం ఏ సమస్యలో దాని తగినట్టుగా రెమెడీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి కామత ఏకాదశి. ఇది వచ్చి ఏమైతుందంటే జనరల్ గా వచ్చి చిత్త మాసం అంటే చిత్రై మాసం అంట తమిళ్లో. బట్ ఈ మాసంలో వచ్చి శుక్లపక్షం తిథిలో వచ్చేది కాబట్టి యాక్చువల్ గా ఏంటంటే దీన్ని మొక్కేదాని వల్ల ఆ ఏకాదశిలో వ్రతం ఉండేదాని వల్ల భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు పోతుంది అని చెప్తారు. ఇట్లా మనం ప్రతి ఒక్క ఏకాదశికి మనం చెప్పుకుంటూ ఉంటే అసలు 25 ఏకాదశిలు చాలా మంచి ఫలితాలే ఉంటుంది. తర్వాత వరుణతి ఏకాదశిని అంటారు, అంటే వరువు తిథి అట్లా అని అంటారు. దీన్ని జనరల్ గా ఏంటంటే వైకాశి మాసంలో వస్తుంది. సో దీనివల్ల చాలా మంచి ఫలితాలు అంటే సకల పాపంని పోయి మంగళకరమైన మనకు ఒక బ్లెస్సింగ్స్ దేవుడి దగ్గర నుంచి దొరుకుతుందంటే అది ఈ ఏకాదశి వల్లని చెప్తారు. తర్వాత ఏంటంటే మోహిని ఏకాదశి అని చెప్తారు. సో ఇది కూడా ఏంటంటే మన పూర్వ జన్మంలో చేసిన పాపాలు తొలగించుకోవడానికి. తర్వాత రామచంద్రమూర్తి కూడా అంటే విష్ణుమూర్తి ఆయన వశిష్ఠ దగ్గర దీని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ మోహిని ఏకాదశి గురించి కూడా కథలో ఉంటుంది. సరే, తర్వాత అపరా ఏకాదశి అట్లానే ఉంటుంది. బట్ అపరా ఏకాదశి ఏమైతుందంటే ప్రతి దానికి ఇప్పుడు ఒక మాట అబద్ధం చెప్పి ఉన్నారు, దాని వల్ల కూడా దోషాలు వస్తుంది. ఒక అబద్ధం వల్ల ఒక లైఫ్ కూడా పాడవుతాయి కదా. సో అలాంటి దోషాల గురించి కూడా అసలు ఈ పూజలు చేసుకోవచ్చు అపరా ఏకాదశి తిథిలో. ఇప్పుడు మనం చేసుకుంటూ ఉంటే ఇక్కడ నిర్జల ఏకాదశి అని ఒకటి ఉంటుంది. ఇది తమిళ మాసం ప్రకారం ఆని మాసంలో వస్తుంది. దీనికి సంబంధించింది ఏంటంటే యాక్చువల్గా ధర్మపుత్రుడు అంటారు కదా, అసలు పంచపాండవులలో తన గురించి వచ్చినది అనమాట. అంటే వ్యాసర్ని ఆయన దర్శనం చేసుకుని తర్వాత తను ఎన్ని కష్టాలు పడుతున్నాడు కదా, దీనికి నేను అసలు ఏందా చేయవాలా, ఎందుకు నాకు ఎన్ని కష్టాలు వచ్చింది అని చెప్పి తను మొక్కిన వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి అన్నమాట. అంటే చూడండి, మనకు దేవుళ్ళే ఈ ఏకాదశిలో వ్రతం ఉండి ఉన్నారు. సో అప్పుడు రామచంద్రమూర్తి గాని ఇక్కడ పంచపాండవుల ధర్మరు గాని అసలు ఏంటంటే తను అసలు ఫస్ట్ అతను కదా ధర్మపుత్రుడు. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి అంటే వ్రతం ఉండి అసలు పూజలు చేసుకుని తర్వాత చాలా బాగా అయినారని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే యోగిని ఏకాదశి. అంటే ఈ టైమింగ్ లో ఏంటంటే కుబేరుడు కూడా ఏమయ్యాడంటే అసలు కొన్ని విషయాలు చాలా వరకు కుబేరుడి దగ్గర ఉన్న ధాన్యాలు ధనము అన్ని వెళ్ళిపోయినాయి. సో అట్లా ఆయన కూడా కొన్ని పూర్వజన్మ కర్మ ప్రకారం తనకు కొన్ని అంటే తనకు శిక్ష వల్ల ఏమైతుందంటే ఆయన దగ్గర ఉన్న దానం అంటే తన దగ్గర ఉన్న ధనం అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే యోగిని ఏకాదశి అంటే వ్రతం ఉంటాడు ఆయన. దాని తర్వాత స్వామివారు ఏం చేస్తాడు, ఆయనకి అష్ట ఐశ్వర్యాలు తిరిగి ఇస్తాడు. సో ఇట్లా ఉన్నది ఏంటంటే కుబేరుడు కూడా ఆ ఏకాదశి వ్రతం ఉన్నాడు అని చెప్పాలి. సరే, మనం ఇంకా చూడాలంటే శయని ఏకాదశి అంటారు. ఇది వచ్చి ఏంటంటే మహాబలి చక్రవర్తి దగ్గర ఏమైతుందంటే 3 అడుగుల గురించి వెళ్తాడు చూడండి. అప్పుడు ఏమైతుందంటే త్రివిక్రమ అవతారం తీసుకుంటాడు చూడండి. మహాబలి చక్రవర్తి దగ్గర వెళ్ళి 3 అడుగులు అడిగిన దానికి ఏమైతుందంటే వామన అవతారం, ఆయన మీకు తెలిసే ఉంటది. ఆయన ఏం చేస్తాడు అసలు ఆ టైమింగ్ లో ఈ ఒక వ్రతం ఉండి తను అన్ని విధంగా తను అనుకున్న పనులన్నీ సాధించాడు అని చెప్పాలి. సో ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ మనం చెప్పాల్సింది ఇక్కడ కామిక ఏకాదశి గురించి చెప్పాలి. యాక్చువల్గా ఇది 17వ ఏకాదశి. జనరల్గా మన 25 ఏకాదశిల గురించి చెప్పుకోవచ్చు, కానీ మనకు మాట్లాడేదానికి టైం లేదు. కానీ మనం ఇవి చూస్తే ఏకాదశి వ్రతం ఉండడం వల్ల అసలు మనకు చెప్పాలంటే ఐశ్వర్యం, తర్వాత ఏందంటే అసలు ఆరోగ్య విషయంది, నెక్స్ట్ ఏందంటే ఒక మంచిగా ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి అన్ని విధంగా సకల సౌభాగ్యం వచ్చేదానికి కూడా ఈ ఏకాదశి తిథిలో వ్రతం ఉండడం చాలా వరకు మంచిది. ఎవరెవరు చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్, వాళ్ళకి ఏం సమస్యలు ఉందో దానికి తగినట్టుగా వ్రతం ఫాలో అవుతాయి. అంటే ఏకాదశి తిథిలో అసలు తప్పకుండా ఏం చేయాలి అనే విషయాలు మనం పూర్తిగా తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించినది మనమే కాదు, ఋషులు కూడా ఫాలో అయి ఉన్నారు, దేవతామూర్తులు దేవుళ్ళు కూడా చేసుకున్నారు. సో తప్పకుండా ఎంతో సమస్యలు ఉండవచ్చు జనులు, కానీ ఈ యొక్క ఏకాదశి వ్రతం వల్ల 100% రిజల్ట్ వాళ్ళకి కనిపిస్తుంది. ఈసారి వాళ్ళు ఏకాదశి వ్రతం ఉన్నారనుకోండి, నెక్స్ట్ టైం తప్పకుండా వైకుంఠ ఏకాదశి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వైకుంఠ ఏకాదశి అనేది మోక్షానికి, మనకు మళ్ళీ ఇక్కడ పుట్టకుండా అసలు ఏ జన్మమే వద్దు, భగవంతుడి దగ్గర వెళ్ళిపోవాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు, అంతే. సో అప్పుడేంది, లాస్ట్లో మనం దేవుడి దగ్గర వెళ్ళి ఐక్యమైపోవాలి, ఆయన పాదాల దగ్గర వెళ్ళి చేరుకోవాలనే దాని వల్ల ఈ వైకుంఠ ఏకాదశి మొక్కడం అనేది ఉన్నింది. సో ఇది కాకుండా మనం ఉన్నంత వరకు, ఎందుకంటే ప్రతి ఒక్క జనులకు ఒకటి చదువు ఉన్నా వాళ్ళకి జాబ్ ఉండదు, లేదు చదువు ప్లస్ జాబ్ ఉన్న పెళ్లి కాదు. కొంతమందికి చూడండి అసలు అన్ని బాగుంటది, ఆరోగ్యం బాగుంటది, బట్ ఇట్లా ప్రతిదీ ఏదో ఒక సమస్య. ఎంతమంది ఇళ్లలో చూడండి అన్ని బాగుందండి, మాకు అసలు మనసు నిమ్మట్లేదు, అసలు ఎప్పుడు సంచలనంతో ఉంటున్నాము, అస్సలు బాధపడుతూ ఉన్నాము, ఐశ్వర్యం ఉంది, మాకు అసలు ఎలాంటి సమస్యలు లేకపోయినా ఇది ఎందుకు వస్తుంది మానసిక బాధలు అని చెప్తారు. అంటే ప్రతి దానికి భగవంతుడు ఒక అనుగ్రహంతో మనకి ఏం కావాలి అని ప్రతి విషయంలో ఈ ఒక వ్రతం వల్ల మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఏంటంటే ఆ రోజు నైట్ స్టార్ట్ అవుతుంది, 22nd నైట్ కదా, మన ఇంట్లో దీపాలు వెలిగించేసి, దీపం అంటే జనరల్గా విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో వెలిగించవచ్చు. అట్లానే మనం ఏంటంటే అమ్మవారి గురించి మనం చేస్తున్నాం కాబట్టి యాక్చువల్గా ఏంటంటే వచ్చి నెయ్యి దీపం వెలిగించవచ్చు, ఎందుకంటే విష్ణుమూర్తిలోంచి వచ్చిన అమ్మవారి ఏకాదశి. సో మనం ఏంటంటే నెయ్యి దీపం వెలిగించే వాళ్ళు వెలిగించవచ్చు, లేదు నువ్వుల నూనె ఆయనకి ఇష్టమే, అసలు ఆ నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు. వెలిగించేసి ఫస్ట్ ఏంటంటే గణపతి అన్నమాట. సో గణపతి మంత్రం అంటే గణపతి అనేటప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే శివకులంలో ఉండేవాళ్ళు గణేషుని మొక్కుతారు, కానీ వైణవ కులంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆయనకు వచ్చి విశ్వసేన అని మీకు ఆల్రెడీ చెప్పి ఉంటాను, ఆయనని మొక్కుతారు. లేకపోతే ఏంటంటే అసలు తుంబికే ఆళ్వార్ అంటారు. తుంబికే ఆళ్వార్ అంటే ఏంటంటే గణపతినే ఆయన విష్ణుమూర్తి రూపంగా, అంటే వాళ్ళ ఒక దాంట్లో విశ్వసేనగా మొక్కుంటారు. సో అలా మొక్కుని కూడా స్టార్ట్ చేయవచ్చు. ఆ పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే విష్ణుమూర్తికి ఆయనకు విష్ణు గాయత్రి మంత్రం చదువుకుని తర్వాత ఏంటంటే తులసి దళాలతో అర్చన చేయవచ్చు. అయితే ఆయనని ఎలా ఫోటో పెట్టేసుకొని చేయవచ్చు, లేదు సాలగ్రామం మూర్తిగా అంటే సాలగ్రామం స్టోన్ ఉంటాయి కదా, అలాంటి దేవుడు అలా కూడా మొక్కవచ్చు. తర్వాత స్వామివారిని ఎలాంటి అసలు విగ్రహ రూపంలో కూడా మొక్కవచ్చాము. కానీ ఆయనకి ఏంది, మనం చేయవలసిన మంత్రము విష్ణు గాయత్రి సరిపోతుంది, అది 2 లైన్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే దేవతామూర్తిలో అసలు చాలా గొప్ప దేవుడు విష్ణుమూర్తి ఎలానో మంత్రాల్లో కూడా గాయత్రి మంత్రమే చాలా మంచి ఫలితం ఇస్తుంది. అలానే ఇప్పుడు తీర్థంలో కూడా చూడండి, అంటే గంగద అసలు చాలా ఫేమస్, మనకు తెలిసే కదా. అసలు అలాంటిది ఇట్లా విష్ణుమూర్తికి సంబంధించిన గాయత్రి మంత్రం అంటే ఆ మంత్రం 2 లైనే ఉంటుంది. ఓం నమో నారాయణ అని చెప్పేసి తర్వాత ఓం నారాయణాయ విద్మకే వాసుదేవాయ ధీమకి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ మంత్రం. ఈ మంత్రం పాటించి 108 తులసి దళాలతో అర్చన చేయవచ్చు. లేకపోతే ఆయనకి ఇష్టమైన పువ్వులు ఉంటాయి చూడండి, అంటే మనం వచ్చి ఏంటంటే సంపంగి పువ్వులు అని అంటాం, దాన్ని మీరు తెలుగులో ఏం చెప్తారో తెలియదు, రజనీకాంత పువ్వులు అని అంటారు చూడండి, వైట్ కలర్ సంపంగి. సో అలాంటి దాంతో అర్చన చేయవచ్చు. ఇంకోటి గ్రీన్ సంపంగి ఉంటుంది చూడండి, చిన్నగా ఉంటాయి. సో దాంతో కూడా అది ఇష్టం అన్నమాట విష్ణుమూర్తికి. సో దాంతో అర్చన చేయవచ్చు. లేకపోతే తులసి దళాలు, ఇవి ఒకవేళ ఈ పువ్వులు దొరకకపోతే తులసి దళాలతో అర్చన చేయవచ్చు. చేసి మంత్రం పాటించి ఆయనకు అసలు ప్రసాదం పెట్టి తర్వాత ఆరతి ఇచ్చిన తర్వాత ఆ రోజు మేల్కొని ఉంటారు. అసలు నిద్ర అంటే వీళ్ళు నిద్ర బావును అంటే మన తెలుగులో మీరు అది ఏమంటారు అసలు ఆయననే జాగరణ అంటాం. ఓకే,
సో మొత్తానికమ్మా వైకుంఠ ఏకాదశి రెమెడీ కూడా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇది చేసుకుంటూ మనం చేస్తే ఇంకా అన్ని రకాల సకల సుఖాలు అందరికీ ఉంటాయంటారు. అండ్ ఒక్కసారి జాతకం అయితే ఖచ్చితంగా పరిశీలించుకుని ఏకాదశిని ఎలా చేయాలో చూసుకుంటే ఇంకా మంచిది. అండ్ చాలా బాగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అండి. చూసారు కదండి, మరి ఇది వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా మనం జరుపుకోవాలి, ఆ రోజు మొత్తం కూడా ఉపవసించి జాగరణ చేసి ఏ నామాన్ని ఏ మంత్రాన్ని మనం జపించడం వల్ల మనం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా ఏదైనా ఒక ఏకాదశిని జరుపుకునేటప్పుడు మన జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకుని ఆ జాతక పరిశీలన ప్రకారం మనకి ఎలాంటి రెమెడీస్ అయితే చెప్పబడి ఉన్నాయో ఆ రెమెడీస్ని కనుక మనం చేసుకుంటే మరింత బాగుంటుందని మన తనుష్కమ్మ చెప్పారు కదా. మరి మీ యొక్క జాతక పరిశీలన ఒక్కసారి చూపించుకుని మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఆ పరిశీలన నిమిత్తం మీకు తగిన రెమెడీస్ మీకు కావాలి, ఒక్కసారి మీ జాతక పరిశీలన చూపించుకోవాలి తనుష్క గారితో అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.